హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసే వాళ్ళు కొంతమందే ఉంటారు. వారిలో ఒక దిగ్గజాన్ని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. ఒక చిన్న వాట్సాప్ గ్రూప్‌ని ఒక అంతర్జాతీయ స్థాయి నెట్వర్కింగ్ సంస్థగా మార్చడం సాధ్యమేనా? అట్లాగే ఒక 100 మందిని వారానికోసారి కలపడం ఎంత కష్టమో ఆ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలాంటిది వేల మందిని ప్రతి 15 రోజులకొకసారి కలపడం అనేది సాధ్యపడుతుందా? యెస్. ఒకే ఒక్కడికి సాధ్యపడింది. అతనే మడిపడిగ రాజు. నెట్వర్కింగ్ కింగ్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఆయన సడెన్‌గా ఇప్పుడు అవార్డ్స్ రంగంలోకి అడుగుపెట్టాడు. వాటిని గూడా మామూలు స్థాయిలో గాదు, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నాడు. మరి నెట్వర్కింగ్‌లో ఈ స్థాయిలో ఉన్న ఆయన ఈ సడెన్‌గా ఈ అవార్డ్స్ రంగంలోకి ఎందుకొచ్చారు? దాని లక్ష్యం ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. అన్న నమస్తే. హౌ ఆర్ ఎలా యూ అన్న? ఉన్నారన్న? ఫైన్, ఫైన్. సూపర్. సో 6 ఏళ్లలో మీ ప్రస్థానం అన్నీ గూడా అద్భుతం. గ్రేట్ అన్న. కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ ఫస్ట్. యూ అన్న. థ్యాంక్ యూ. అంటే ఒక చిన్న వాట్సాప్ గ్రూప్‌ని నెట్వర్క్ నెట్వర్కింగ్ గ్రూప్‌గా మార్చడం, దాన్ని గూడా నంబర్ 1 స్థాయికి చేర్చడం అనేది అది మీకే చెల్లింది. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ. వండర్‌ఫుల్ అన్న. మరి ఇంత హ్యాపీగా ఉన్నారు గదా! సడెన్‌గా ఈ అవార్డ్స్ రంగంలోకి ఏంటి? అంటే నీకు తెలిసిందే కదన్న. ఎప్పుడు ఏదో ఒక కొత్త రకంగా కొత్తదనం. కొత్తదనం తేవాలి, కొత్తగా ఇది చేయాలి. ఓకే. మా దాంట్లో అంటే మీకు స్టార్టింగ్ యాహ్! నుంచి మాది వాసవి బిజినెస్ గ్రూప్ వైశ్యుల ఐ నో. కోసమే ఐ మనం నో. స్టార్ట్ చేశాము. తర్వాత అవును. ఇప్పుడు వైశ్యుల కోసమే అవార్డ్స్‌ది స్టార్ట్ చేశాము. సో, మా దాంట్లో కూడా అంటే చాలా ప్రతిభావంతులున్నారు. అవును. అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. అంటే 'పొట్టి శ్రీరాములు' గారి దగ్గర నుంచి, 'రోషే' గారి దగ్గర నుంచి, జాతిపిత మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ. గారు యెస్. అంతా మా అవును. కమ్యూనిటీకి చెందిన అవును. అంటే మేము ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం అది. కరెక్ట్. కరెక్ట్ అన్న. వాళ్ళంతా దేశం కోసం ఖచ్చితంగా. చేసిన వాళ్ళే. దేశ ప్రజలందరూ వాళ్ళను గుర్తిస్తారు. వాళ్ళ మనుషులే అనుకుంటారు. బట్ ఇన్ పర్టిక్యులర్ మా కమ్యూనిటీలో మేము ఇంకా కొద్దిగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం. సో, అట్లాంటి వాళ్ళు మా దాంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కొంచెం ఆణిముత్యాలను వెలికి తీసి, వాళ్ళకు ఒక 18 రంగాల్లో అవార్డ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోటి ఇది స్టార్ట్ చేశామన్నమాట. ఓకే. అసలు భారతదేశ వ్యాపార రంగాన్ని ఏలుతున్నదే మీ కమ్యూనిటీ. యెస్. కాబట్టి మీ కమ్యూనిటీని తక్కువ అంచనా ఏసే పరిస్థితి ఏం లేదు. సో, అయితే మామూలుగా అన్ని రంగాల్లోనూ అందరూ అన్ని జాతులు, విభిన్న జాతులు అందరూ ఉంటారు గదా! ఒక్క వైశ్య రంగానికి ఎందుకు పరిమితమయ్యారు? ఒక వైశ్యులకే ఈ అవార్డ్స్ ఇవ్వాలని ఎందుకు పరిమితమయ్యారు? అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు తెలిసిందే వాసవి బిజినెస్ గ్రూప్ అని స్టార్ట్ చేశాము అవును. అవును. వైశ్యులతోటి. ఇప్పుడు అవును. తర్వాత ఎంఎంఎన్ అని స్టార్ట్ చేశాము. కరెక్ట్. అన్ని కమ్యూనిటీ వాళ్ళని. అవును. ఇది కూడా మళ్ళీ అందరికీ కూడా అచ్చా! చేస్తాము. ఖచ్చితంగా అందరిని ఓకే. అన్నీ మాకొకటే. ఫస్ట్ మాకు అమ్మవారి దయ, వాసవి మాత దయతోటి స్టార్ట్ చేస్తున్నాము. సో, ఇది కూడా అట్లే చేస్తాము. మళ్ళీ ఖచ్చితంగా అన్ని కమ్యూనిటీలకు కూడా మంచి అవార్డ్స్ అందరిని ప్రోత్సహిస్తాం అతి తప్పకుండా. త్వరలో. అతి రైట్. త్వరలో రైట్. తొందరలోనే అది కూడా. ఓకే. సో, వైశ్య వైశ్య అచీవర్ అచీవర్స్ అవార్డ్స్. అవార్డ్స్. యెస్. సో, ఏంటి దీని లక్ష్యం? లక్ష్యం అదే అన్న. చెప్పాను గదా! మా కమ్యూనిటీలో ఉన్న అంటే చాలా మంది గుర్తింపుకు నోచుకుంటలేరు. వాళ్ళకి ఓకే. తెలియదు. ఎలా ఓకే. ప్రపంచానికి తెలవాలనేది. అట్లాంటి వాళ్ళని మేము గుర్తించి, ఓకే. వాళ్ళను ఒక 1000, 1500 మంది మధ్యలో అంటే చాలా అంగరంగ వైభవంగా చేయబోతున్నాం. హ్మ్. మీరు ఇప్పటి వరకు ఇన్ పర్టిక్యులర్ మా కమ్యూనిటీలో ఎవ్వరు గూడా అటువంటి కార్యక్రమం చేసి ఉండరు. ఆ అవును. రేంజ్‌లో మనము అవార్డ్స్ చేయబోతున్నాము. ఓకే. చాలా పెద్ద
అద్భుతం. నా భూతో నా భవిష్యత్తు రేంజ్‌లో చేస్తున్నాం అన్న. కాదన్నా, ఉట్టి కర్టెన్ రైజర్ ఫంక్షను, యెస్. తాజ్ ఫలక్ నువ్వు చేయడం యెస్. ఏంటి అసలు? ఇది యెస్. అవార్డ్స్ ఫంక్షనా? మరేదన్నానా? అదే అసలు ఒక ఆశ్చర్యపోయాను నేనసల. అవునన్నా. అదే అంటే సో, దాన్ని బట్టి మీరు అర్థం అదే చేసుకోవాలి. అండి, దాంట్లో జస్ట్ ఎంట్రీ కావడానికి 10,000 భోజనానికి మామూలుగా. అవును. ఇప్పుడు ఒక మనిషికి 20,000 ఖర్చు పెట్టామమ్మ బా! నాన్న. బా! ఓహ్! దాదాపు 100 మందొచ్చారు. మేము పిలిచింది 60, 70 మందినే. బట్ అయినా గూడా ఇంకా నీకు తెలిసిందే గదా! మనము అవును. 100 అవును. మందొచ్చారు. అవును. 100 మందికే దాదాపు 20, 25 లక్షలు ఖర్చు పెట్టాం. బా! బా! హ్మ్. బా! బా! సో, మరి మే 27 యెస్. అవార్డ్స్ ప్రదానోత్సవం యెస్. అదెలా ఉండబోతుంది? ఎక్కడ జరగబోతుంది? ఆహ్వానం రిసార్ట్స్ అని గండిపేటలో ఉందన్న. ఓకే. మా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అరుణ్ అని ఉన్నాడు. అచ్చా! వాళ్ళదే ఆ రిసార్ట్. ఓహ్! అద్భుతంగా చేయబోతున్నాము. అంగరంగ వైభవంగా చెప్తున్నాము. అసలు ఇంకా మీరు చూస్తారు గదా! నా భూతో నా అవును. భవిష్యత్తు. అవునా? సో, ముందున మేము ఫస్ట్ మా స్పాన్సర్స్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. మాకు ఓకే. టైటిల్ స్పాన్సర్‌గా వర్చ్యూసా వెంకట్ గారు వారు మేము అడగగానే ఇమ్మీడియేట్‌లీ ఆయన ఒప్పుకున్నారు. ఓకే. హి ఈస్ ఎ టైటిల్ స్పాన్సర్. అండ్ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు వన్ ఆఫ్ ది పవర్డ్ స్పాన్సర్. ఓకే. అండ్ మాకు ఎల్లవేళలా ఎప్పుడు నేను ఏ కార్యక్రమం చేసినా ముందుండే మా బండారు సుబ్బారావు గారి గురించి మీకు అబ్బా! ఆల్రెడీ లాస్ట్ మొట్టమొదటి 6 అదే యెస్. ఫస్ట్ ఆయనే వస్తాడు మీరు. యెస్. 100% ఆయన్నే. ఆయన స్పాన్సర్ చేయడము. అన్నా ఒకవేళ నాకు స్పాన్సర్‌షిప్ వద్దంటే ఏమంటాడాయన? గొడవ అస్ చేస్తాడేమో. కాదు అసలు ఇంకా అది ఆయన మా మా కుటుంబ పెద్దలాగా అయిపోయాడు అసలు మాకు. అద్భుతం ఆయన ఆయనైతే. అవును. సమస్య లేదు. గ్రేట్ పర్సన్ యెస్. నిజంగా. యెస్. దాంట్లో హ్మ్. డౌటే లేదు. అట్లే శ్రేయాస్ క్యాటర్స్ అని ఉంది. గా ఓకే. అని ఉంది. వాళ్ళందరూ మాకు ఈవెంట్ పార్ట్నర్ ఉన్నారు. ఫోటోగ్రఫీ పార్ట్నర్ ఉన్నారు. మాకు దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల కరెక్ట్. స్పాన్సర్స్‌కి కుదవలేదు. ఇంకా కొంతమంది స్పాన్సర్స్‌ని గూడా చూస్తున్నాము. ఓకే. మీరు గూడా ఏదైనా సపోర్ట్ చేయండి. మీ తప్పకుండా. తప్పకుండా. మీడియా ద్వారా ఎవరైనా మీకు సపోర్ట్ చేయగలిగే అదుందా మా దగ్గర? ఎందుకంటే నేను చూసా గదా! మీరు స్పాన్సర్‌లను రిజెక్ట్ చేస్తుంటారు. మాకొద్దు చాలు అని. అలాంటిది మీరు అంత లైన్‌లో క్యూలో ఉంటారు మీరు చేసే కార్యక్రమానికి. ఏంటి మీకంత స్పెషాలిటీ ఏంటి? అంటే స్పెషల్ ఎగబడి వస్తారు అందరూ. ఎందుకు? అంటే అన్న ఇప్పుడు ఏదైనా ఒక స్పాన్సర్ ఎందుకొస్తాడంటే, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలి. అవును. ఇప్పుడు మన విశిష్ట మా 6థ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేశాం అవును. బీబీజీది. అవును. మొత్తం సింగిల్ మ్యాన్ స్పాన్సర్‌గా విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ స్నిగ్ధ ఈవెంట్స్ వాళ్ళు చేశారు. విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళకు ఇప్పుడు బిఫోర్ వీబీజీ 6థ్ యానివర్సరీ, ఇప్పుడు వీబీజీ 6థ్ యానివర్సరీ మారి మోగిపోతుంది. విశిష్ట ఓకే. గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది మా కమ్యూనిటీలో ఇన్ పర్టిక్యులర్ చాలా మారిపోతుంది. అంటే ఇంతకుముందున్న వేరే వేరే జ్యువెల్లరీ షాప్స్ అవన్నీ చాలా అవును. ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గురించి తెలిసిపోయింది. అట్లా సో, ఓకే. వాళ్ళు ఎలివేషన్ ఖచ్చితంగా వస్తది. ఇస్తుంది. మా దగ్గర అవును. లక్షల మంది మెంబర్స్ కరెక్ట్. ఉన్నారు. కరెక్ట్. సో, మా సోషల్ మీడియా మా వాళ్ళందరూ అవును. బాగున్నారు. మా అడ్మిన్ టీమ్ బాగుంది. మా వాళ్ళందరూ మంచిగా అన్ని అంటే వాళ్ళకు రీచ్ అవుతది. వాళ్ళు రైట్. ఏదైనా రూ. 100 పెడితే రూ. 1000 రీచ్ ఇస్తాం. రూ. 1000 ఇస్తే 10,000 రీచ్ ఇస్తాం వాళ్ళకు. ఆ ఓకే. రేంజ్‌లో ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. మేము అడగగానే అవును. కాదు అనరు. అవును. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. రైట్. ఇప్పుడు మన అవార్డ్స్‌కొద్దాం. సో, ఈ అవార్డ్స్ ఏ రంగాల్లో, ఏ కేటగిరీలు, ఎన్ని కేటగిరీలో ఇవ్వబోతున్నారు 18 కేటగరీస్ ఇస్తున్నామన్న. అన్న? అందులో బెస్ట్ డాక్టర్ అని, బెస్ట్ అడ్వకేట్ అని, బెస్ట్ సీఏ అని, బెస్ట్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, బెస్ట్ కిడ్, బెస్ట్ యంగ్‌స్టర్, బెస్ట్ స్టార్టప్, బెస్ట్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంకా అట్లాంటి లెగసీ రైట్. అవార్డు ఒక ఓకే. 18 రకాలు పెట్టాము. ఓకే. సో, అందులో ఉన్న ప్రతి అంటే మా కమ్యూనిటీలో ఉన్న ఈ 18 రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళని గౌరవించుకోవాలనే ఉద్దేశంతోటి చేస్తున్నామన్న. వండర్‌ఫుల్. 18 అవార్డ్స్ ఉంటాయన్న. ఓకే. 18 కేటగరీస్. సో, ఈ 18 కేటగిరీస్‌లో చాలా మంది పోటీ పడతారు గదా! యెస్. సో, ఎట్లా ఉంటది? ఎంపిక పద్ధతి ఎలా ఉంటది? నామినేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో అచ్చా! పెట్టేసామమ్మా. స్టార్ట్ అయిపోయినాయా? ఆ! స్టార్ట్ చేశాము. ఓకే. చాలా వస్తున్నాయి నామినేషన్స్. డైలీ వస్తూనే ఉన్నాయి. ఓకే. విపరీతంగా వస్తున్నాయి. దానికి ఒక 5గురు జ్యూరీ కమిటీ మెంబర్స్ ఉంటారన్న. రైట్. జ్యూరీ కమిటీ వాళ్ళు ఒక ఐఏఎస్ జగదీశ్వర్ గారు, ఆ! ఒక జడ్జి గారు గోపాలకృష్ణ గారు, హ్మ్. ఒక ఐఎఫ్ఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక బిజినెస్ పర్సన్ అట్లా వీళ్ళందరూ ఓకే. ఉన్నారు. ఆ! సంకా వెంకటేశ్వర్లు గారని, గోపాలకృష్ణమూర్తి గారు, ఆహ్, ఆర్ఎస్‌వి బద్రీనాథ్ గారు, సుధాకర్ గాంధే గారు వీళ్ళందరూ ఉన్నారన్న. వాళ్ళే మొత్తం మాకొచ్చిన నామినేషన్స్ వాళ్ళ ముందు పెడతాము. వాళ్ళే చూసుకొని వాళ్ళే నిర్ణయిస్తారు. ఓకే. ఓకే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా. 100% అస్సలు తావులేదు. ఓకే. నో రికమెండేషన్స్. అవునా? అంటే డబ్బులు ఓకేనా? అంటే ఎంతిస్తే అవార్డ్ ఇస్తారని. అంటే కొనుక్కోవడమే ఆహ్, గదా! మామూలుగా అవార్డ్ అంటే. ఇంతిచ్చినా కొనుక్కోలేరు.
అసలు నీకు తెలిసే అన్న నన్ను అదే అదే. డబ్బుతోటి ఇట్లా అంటే కొంటారన్న బేసిక్ గా హైలీ ఇంపాసిబుల్ అన్న అవార్డ్స్ వెనుక ఇలాంటి వివాదాలు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి అవార్డ్స్ 100%. అనగానే ఓకే, అదే ఈ మధ్య అది అయిపోయింది అందరికి. ఎగ్జాక్ట్లీ అరే అవార్డు అనగానే పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇంత అది అని అంతే అని అయిపోయింది. ఒకటి బట్ అయిపోయింది. ఇయర్ 100కి 1000% అస్సలు డబ్బు అనే ప్రస్తావన లేదు, రికమెండేషన్ అనే ప్రస్తావన లేదు. ఓకే, మా అన్నుండని, తమ్ముడుండని, బంధువులుండని, ఎవరన్నా ఉండని వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళే ఇస్తారు. మేము ఓకే, అస్సలు వాళ్ళ ముందు ఫైల్ పెట్టేస్తాం. ఓకే. అండ్ మా జ్యూరీ చైర్మన్ ఐఏఎస్ జగదీశ్వర్ గారు స్ట్రిక్ట్లీ చెప్పారు, ఆ! బాబు ఏం రికమెండేషన్స్ కానీ ఇటువంటి ఏది ఉండొద్దు, మేము ఎంపిక చేసిన వాళ్ళు మీరు అదే అని. అంటే వాళ్ళు మా జ్యూరీలోకి రావడం మా అదృష్టం నిజంగా. గ్రేట్ నిజంగానే. ఎందుకంటే అంత అవును, పెద్ద అవును. పెద్ద వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి మేము సో గౌరవం వాళ్ళ ఇచ్చి నమ్మకాన్ని ఎస్ ఎట్లాంటి వమ్ము 100%. చేయకూడదు. కరెక్ట్. అసలు ఇక్కడ రికమెండేషన్ డబ్బు అనేది హైలీ ఇంపాసిబుల్, అసలు ఇంకా పాసిబులే కాదు అది. ఓకే, అది ఓకే. సో జెన్యూన్‌గా జెన్యూన్ 100%. స్వచ్ఛమైన ఎస్ అవార్డ్స్ ఎస్ ఇవ్వబోతున్నారు. ఎస్ ఎస్ వండర్‌ఫుల్. ఎస్. అంటే ప్రజల నుంచి ఓటింగ్ తీసుకుంటున్నారా? లేదన్నా ఆ! ఇప్పుడు ఒక అంటే చాలా బిజినెస్ అవార్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థలు ఏం చేస్తాయంటే మీరు ఓట్లేయించుకోండి, అట్లా ఓట్లేయించుకోండి అట్లా అనే ప్రాసెస్ అట్లాంటిది ఉంటది కాదన్న. కదా! ఆ! ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక డాక్టర్ ఉన్నాడు. అవును, అట్లా డాక్టర్‌లో ఒక 20 మంది నామినేషన్ చేసుకుంటారు. అవును. 100 మంది నామినేషన్ చేస్తారు. కరెక్ట్. అందులో టాప్ ఆఫ్ ది టాప్ డాక్టర్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. హ్మ్. ఫస్ట్ ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 10 మందిలో ఎవరెవరు ఇంకా మంచి వాళ్ళది ఏమేమి ఉన్నాయి, ఏం సర్జరీలు చేసిర్రు, ఎంత వాళ్ళ ఓకే, అచీవ్‌మెంట్స్ ఉన్నాయనేది అందులోకెళ్ళి ఒక ముగ్గురిని చేస్తారు. ఆ ముగ్గురికి వీళ్ళే ఐదుగురు కలిసి కూర్చొని డిసైడ్ చేసి అందులో టాప్ ఆఫ్ ది టాప్‌ని తీసి అవార్డ్ ఇస్తారు. అంటే క్రైటీరియా ఎలా ఉంటది? ఉన్న పాయింట్స్ ఉంటాయా? 1, 2, 3, 4 అట్లా? పాయింట్స్ ఉంటాయి. క్రైటీరియా. ఐదుగురు ఉంటారు కదన్న. అవును, అవును. సో, ఐదుగురు జ్యూరీ మెంబర్స్ ఒక్కొక్కరు 20, 20 పాయింట్లు హైయెస్ట్. అచ్చా! ఇప్పుడు ఒక జ్యూరీ మెంబర్ 5, ఒక జ్యూరీ మెంబర్ 10, ఒక జ్యూరీ మెంబర్ 20 ఇచ్చేసి అట్లా టోటల్‌లా ఎవరికి ఎక్కువొస్తాయో ఎవరికి వాళ్ళు ఎక్కువొస్తే అట్లా వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, ఓకే. అది. అంటే వీళ్ళకేమి ముఖాముఖి ఇంటర్వ్యూలు గాని ఉంటాయి. ఫోన్ ఇంటర్వ్యూలుంటాయి. ఓహ్! అచ్చా! ముఖాముఖి ఇంటర్వ్యూ అంటే యూఎస్ నుంచి అవును. కరెక్ట్. ఎక్కడెక్కడి నుంచో కరెక్ట్. అవును, వేస్తున్నారన్న. అవును. వేరే వేరే రాష్ట్రాల నుంచి అన్నిటి నుంచి వాళ్ళు ఓహ్! నామినేషన్స్ ఏస్తుర్రు. ఓకే. చేయలేము. ఫోన్ ఇంటర్వ్యూ ఉంటది. వండర్‌ఫుల్. సో, అయితే ఇది అంతర్జాతీయ వేదిక యెస్. కాబోతుంది. యెస్. యెస్. ఆ! ఆల్రెడీ చాలా మంది దుబాయ్, యూఎస్, యూకే, ఆఫ్రికా నుంచి కూడా మాకు నామినేషన్స్ వచ్చాయి. ఓహ్! ఓహ్! వండర్‌ఫుల్. అయితే నాకొక డౌట్ అన్న. వైశ్యుల కోసం ఆల్రెడీ చాలా మంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అవును. ఉన్నారు. మనకు తెలుసు. ఉన్నారు. ఉన్నారు గదా! మీరెందుకు ఇవ్వాలనుకున్నారు సడెన్‌గా? ఇప్పుడు ఛానెల్స్ మస్తున్నాయి. టీవీ అవును. ఛానెల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఆ! మీరే ఎందుకు మీ దగ్గరనే నేనెందుకు ఇంటర్వ్యూ ఇయ్యాలి? రైట్. ఇక దీనికి మా దగ్గర ఆన్సర్ లేదు. టీ తీసుకోండన్న. థాంక్ యూ. అయితే మీరు కొట్టిన దెబ్బకి టీ తాగాలనిపిస్తుంది. నేనొక వేరే ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేశా. సో, బిఎస్ స్పెషల్ బిఎస్ఏ. హ్మ్. ఎన్ని ఛానెల్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా బిఎస్ స్పెషల్ బిఎస్ఏ. బట్ మేము అట్లా అంటే మా స్పెషాలిటీ ఇంకో ఏందంటే అన్న, ఇందాక చెప్పాను గదా! ఎవరైతే ఆణిముత్యాలు ఉన్నారో వాళ్ళని వెలికి తీయాలి. అట్లే ఇప్పుడు కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి గూడా అవును. అవార్డ్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించాలి. మా నెట్వర్కింగ్ ద్వారా, మాకున్న నెట్వర్క్ తోటి, మాకున్న బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ పరిచయాలతోటి వాళ్ళకి ఏ అవసరాలున్నాయి, ఇవాళ అవార్డ్ ఇచ్చేసాం తీసుకోండి మీరెళ్ళిపోండి అని గాదు. అవును. లైఫ్ లాంగ్ వాళ్ళతో టచ్‌లో ఉంటాం. వాళ్ళకి ఏ అవసరాలున్నా గూడా మేము తీరుస్తాం. వాళ్ళతోటి ఏదన్నా అవసరమైతే హెల్ప్ తీసుకుంటాము. వాళ్ళకేదన్నా కావాలని హెల్ప్ చేస్తాము. వాళ్ళకి ఇప్పుడు ఎట్లయితే అవార్డొచ్చిందో అట్లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఓహ్! సంకల్పంతోటున్నాము. సూపర్. సపోజ్ మీకొక అవార్డొచ్చింది. అవును. మీలాంటి వాళ్ళు ఒక 10 మందిని మీరు తయారు చేయాలి అని తయారు చెప్పేసి చేయాలి. చెప్తాం. ఓకే. మెంటార్‌షిప్ జేయాలయితే. యెస్. యెస్. వెరీ సో, గుడ్. ఆ! అట్లా మన ఏదో అవార్డ్ ఇచ్చాము ఎళ్ళిపోండి ఇంకా అయిపోయింది. ఇంకా రామ్ రామ్ బాయ్ బాయ్ గాదు. అవును. వాళ్ళతోటి ఫాలో అప్‌లో ఉంటాం. వాళ్ళతోటి కంటిన్యూ టచ్‌లో ఉంటాం. యెస్. వాళ్ళు ఇంకో 10 మందికి అవార్డు తీసుకునే స్థాయికి తీసుకురావాలని మా కోరిక. అండ్ అట్లా మేము వాళ్ళని రైట్. రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు హ్యాపీయే గదా అన్న. అవును, అవును. రైట్. అయితే ఈ ప్రశ్నను మళ్ళీ ఇంకోలాగా అడుగుతాను నేను. హ్మ్. ఇప్పుడు ఎంఎంఏని పెట్టడానికి మీకొక స్ఫూర్తి ఉండే. యెస్. ఒక సంఘటన మిమ్మల్ని బలంగా అవును. ప్రేరేపించింది. రైట్? అట్లాగే ఈ యొక్క వైశ్య అచీవర్స్ అవార్డ్స్ వీఏఏ పెట్టడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ఆ సంఘటన ఏమన్నా ఉందా? ఏంటసలు? లాస్ట్ 4 ఇయర్స్ బ్యాకే మీకు తెలుసు. అవును. 4 ఇయర్స్ బ్యాకే మనం అనుకున్నారు, అనుకున్నాము. ఆగారు. అవును, ఆగాము. అవును. వేరే వేరే కారణాల వల్ల ఆగాము. ఇప్పుడు ఇంకా ఆ కారణాలు అవి ఇవన్నీ బ్రేక్ చేసేసుకొని ఓకే. ఇంకా స్టార్ట్ చేశాం. అవన్నీ కొన్ని పర్సనల్ ఉంటాయి యాహ్! చెప్పలేము. ఓకే. రైట్, రైట్. అంటే పర్సనల్ ఉంటాయి ఏదైనా చెప్పలేము. ఆశయం ఉందా? ఆశయంతో స్టార్ట్ చేసారా? అంతే ఆశయమే అన్న. ఆ! సీ నేను చాలా చిన్న స్థాయి అంటే అసలు ఐ నో, ఐ నో, ఐ నో. యెస్. మొత్తం మైనస్ నుంచి మనం అవును. ఇయాల ఈ స్థాయికొచ్చాము. కరెక్ట్. అట్లాంటి వాళ్ళని కొంచెం మన స్థాయికి తేవాలి. అందరూ బాగుపడాలి. సో, హ్మ్. అందరిని ఈ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతోటే. ఓకే. అది. సో,
అందరూ అవార్డ్స్ ఇస్తున్నారని మనం అనుకున్నాం కదా! అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇస్తున్నారు. మీ యూఎస్‌పీ ఏంటి? మీ యూనిక్‌నెస్ వీఏఏ అవార్డ్స్‌లోని ప్రత్యేకతలేంటి? అదే అన్న ఇప్పుడు చెప్పాను కదా! ఆ! మనం అవార్డ్ ఇచ్చేసి వాళ్ళని పక్కకు పెట్టేసుడు. ఆ! ఇంక అయిపోయింది నువ్వు అవార్డ్ తీసుకో, నువ్వు షీల్డ్ తీసుకో, మీ ఇంట్లో షోకేస్‌లో అవును. పెట్టుకో కాదు. ఆ! మేము వాళ్ళతోటి ఫాలో అప్‌లో ఉంటాం. అట్లాంటి ఎవరైతే అవార్డ్ తీసుకున్నారో అట్లాంటి వాళ్ళని కనీసం మీరు ఇంకో 10, 20 మందినన్నా తయారు చేయాలి. ఓకే. ఒక సీఏ ఉన్నాడు. అవును. సీఏకు బెస్ట్ సీఏ వచ్చింది. అవును. సీఏ గారికి చెప్తాం. అయ్యా మీరు మన దాంట్లో మన వయస్సులో చాలామంది అవును. అంటే సీఏ చేయాలని ఉంటది గానీ చేయలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళకి గూడా అవార్డులు తెచ్చుకునే స్థాయికి తీసుకురండి అని జెప్పేసి ఓకే. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళకేదన్నా అవసరమైనా గూడా మేము హెల్ప్ జేస్తాము. వాళ్ళ నుంచి ఏ హెల్ప్ గావాలన్నా గూడా సమాజానికి ఏ హెల్ప్ గావాలన్నా గూడా తీసుకుంటాం. ఓకే. అట్లా. సో, ఈ సంవత్సరం ఎంపిక చేసుకోబోయే అవార్డీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళను ఎంపిక చేయడంలో ఏమన్నా స్పెషల్ క్రైటీరియా ఉందా? స్పెషల్ క్రైటీరియా అంటే అర్థం అంటే గాలేదు. లైక్ ఇప్పుడు పలానా వాళ్ళని చేయాలి అని ఇప్పుడు కొన్ని రంగాలు తీసుకున్నారు కదా! 18 కేటగిరీలు. అవే తీసుకోవడం వెనక ఏమన్నా రీజన్ ఉందా? అంటే 18 రంగాలు చాలా ఉన్నాయన్న. అదే 18 చాలా రంగాలు ఆ! రంగాలున్నాయి గదా! ఒక 18 స్పెసిఫిక్‌గా రంగాలు కొన్ని తీసుకున్నాము. ఓకే. మళ్ళీ ఫ్యూచర్‌లో పెంచుతామేమో చూద్దాం. ఓకే. ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి ఒక 18 కేటగరీస్ తీసుకున్నాం. ఓకే. అది. రైట్. ఎప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ చేసినా, ఏది చేసినా కూడా కొందరిలో అసంతృప్తి ఉంటది. 100% మా కొందరిలో మా ఏంది చాలా మంది చాలా ఉంటారు. మందిలో ఉంటది. మాకు రాలేదు, మాకు ఇవ్వలేదు, దీని వెనకాల ఏదో జరిగింది 100% దాంట్లో అనేది డౌట్ లేదు. ఉంటది. దీన్ని మీరెలా రెక్టిఫై చేస్తారు? రెక్టిఫై ఏం లేదన్న ఇంకా ఇప్పుడు మన ఇంట్లో నలుగురుంటేనే ఒకరికి ఒక కూర నస్తది. ఇంకొకరికి ఒక అవును. కూర నస్తది. అందరిని మనం సాటిస్ఫై చేయలేము. దాంట్లో డౌటే లేదు. అవును. మాకు జ్యూరీయే వేదం. వాళ్ళు చెప్పిందే మా జడ్జిలు చెప్పిందే వేదం. హ్మ్. హ్మ్. వాళ్ళు చెప్పిన వాళ్ళకే అవార్డులు ఇస్తాము. సో, ఓకే. మేమేం చేయలేము దాంట్లో ఇగ. నాకు ఓకే. అవార్డ్ రాలేదు. వ్యక్తిగత రిలేషన్ వేరు. ఇక్కడ రిలేషన్ వేరు. ఓకే. వ్యక్తిగతంగా మనకు ఆయనకు ఎన్నో లావాదేవీలు ఉండొచ్చు. ఏదో రకంగా వాళ్ళు మన ఆప్తులు కావచ్చు. ఏదో రకంగా ఉండొచ్చు. కానీ ఈ అవార్డు సంగతికొచ్చేసరికి ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకే ఇస్తాం అంతే. సో, 'రాజుగారి' అవార్డ్స్ అనగానే చాలా మందిలో కొంత ఉంటది. మన పాత మిత్రులు ఉంటారు కదా! వాళ్ళందరూ కావాలనే చేసాడు, ఇలా చేసాడు, అలా చేసాడు అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు గదా! సో, ఇలాంటి వాళ్ళ కోసం ఇగో ఇది నేను ఇవిస్తున్న అవార్డ్స్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఇస్తున్నాము. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు అని చెప్పడానికి ఏమన్నా 1, 2 పాయింట్స్ ఉన్నాయా? అదే డే 1 నుంచి అదే చెప్తున్నామన్నా. నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాము. ఆల్రెడీ మొన్న అవార్డ్స్‌ది కర్టెన్ రైజర్‌లో చెప్పాము. అంతకుముందు పేపర్ ప్రకటనలో ఇచ్చాము. ఓకే. టీవీల్లో చెప్పాము. అన్ని చోట్ల మేము చెప్తున్నాం. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా చెప్తున్నాము. ఆ! ఇది ప్యూర్‌లీ జ్యూరీ బేస్డ్ అవార్డ్సే. వారు చెప్పిందే వేదము. ఓకే. వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తాము. మీరు నామినేషన్ చేసుకోండి. హ్మ్. మీకు మీకు అర్హులైతే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు గదా! ఓకే. ఎవరికో ఒకరికైతే అవార్డ్ ఇయ్యాలి గదా! అవును. సో, 100% ఖచ్చితంగా అవును. వాళ్ళు చెప్పిన వాళ్ళకు వాళ్ళు ఎవరైతే ఎంపిక చేస్తారో వాళ్ళకి ఇస్తామన్న అట్లా. ఓకే. ఓకే. రైట్. సో, అవార్డ్స్ ఫంక్షన్‌తో ఇంకా దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది అవార్డ్స్ ఫంక్షన్? తప్పకుండా తీసుకెళ్తామన్న. మా ఆ! కమిటీ మెంబర్స్ అంటే మా డైరెక్టర్స్ నీకు తెలుసే గదన్న! అయినా నేనేదన్నా అవును. ఒక కార్యక్రమం అనుకుంటే నాకు అసలు క్షణాల్లో నాకు అవును. ఒక టీమ్ ఏర్పడిపోతది. అది మీ అందరికి అవును. తెలిసిందే. అవును. ఇట్లే ఇది గూడా వితిన్ 24 అవర్స్‌లో ఒక టీమ్ ఏర్పడ్డదన్న. నేను ఒక 9 మెంబర్స్ అనుకున్నా. 9 మెంబర్స్ 9 మినిట్స్‌లో అయిపోయారు. అవును. రియల్లీ థాంక్స్ టు ఆల్ అవర్ డైరెక్టర్స్ మేడా నరేష్, నీలిమ, డాక్టర్ కళ్యాణి అండ్ రవికుమార్, సతీష్, సతీష్, అరుణ్, సంతోష్ అండ్ డాక్టర్ జగన్. డాక్టర్ ఆ! జగన్. ఆ! డాక్టర్ జగన్ జగన్. ఉన్నాడు. ఓకే. సో, ఇట్లా అందరూ చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. సో, ఇంకా అంటే కమిటీలోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుర్రు గానీ, ఇంకా మేమే ఓకే. ఒక ఆపేసారు. 9 మెంబర్స్ తోటి ఆపేసాం. ఓకే. రైట్. మే 27న యెస్. ఎవరెవరు రాబోతున్నారు? దిగ్గజాలు రాబోతున్నారు అంటున్నారు గదా! దిగ్గజాలు మా కమ్యూనిటీలో ఉన్న అతిరథ మహారథులందరూ వస్తున్నారు. హ్మ్. ఇంకా కొందరు వేరే వేరే కమ్యూనిటీ సెలబ్రిటీస్ అట్లాంటి వాళ్ళు గూడా వస్తారు. ఓకే. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడే అది రివీల్ చేయడం కరెక్ట్ కాదు. రైట్. వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని, వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు మీ మీడియా ద్వారానే నేను రివీల్ చేస్తాను. ష్యూర్. అండ్ ఒకప్పుడు రాజుగారు మాకు తెలుసు. తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈరోజు నెట్వర్కింగ్ బాద్‌షా, ఏమో. నెట్వర్కింగ్ కింగ్ ఇట్లాంటి బిరుదులు తెచ్చుకున్నారు గదా! ఒక్కసారి వెనక్కెళ్ళి ఒక 6 ఏళ్ల వెనక్కెళ్ళి ఆలోచిస్తే ఏమనిపిస్తుందసలు? నిజంగా కలలే కనిపిస్తుందన్న. ఆ! అంటే ఒక్కొక్కసారి అనిపిస్తది. మనం ఎన్నో సార్లు అవును. మాట్లాడుకున్నాం అదే 6 ఇయర్స్ బ్యాక్ ఏంది, ఇవాళ ఏంది. అవును. అదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ నెట్వర్క్, నెట్వర్క్, నెట్వర్క్. హ్మ్. అందుకోసం నేను అదే చెప్తా. ఆల్వేస్ నెట్వర్క్ ఈస్ నెట్వర్క్ అండ్ అమ్మోహదయ.
ఓకే. దట్స్ ఇట్. రైట్. ఒక్కసారి మీరు స్థాపించిన వీబీజీ, వీబీజీఎఫ్ అలాగే ఎంఎంఎన్ గురించి మన కొత్త ప్రేక్షకుల కోసం. అదే 6 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న సూపర్ మార్కెట్‌లో మన వీబీజీ అనేది ఒక వాట్సాప్ గ్రూప్‌లో స్టార్ట్ చేసి అది ఇవాళ లక్షల మందికి చేరువైపోయింది. అందులో భాగంగానే కరోనాలో మనం వీబీజీ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశాము. అవును. కరెక్ట్ మనము ఎప్పుడైతే వీబీజీ స్టార్ట్ చేసిన 1 ఇయర్‌లోనే కరోనా వచ్చింది. అవును. అప్పుడు ఒక 2, 3 సంవత్సరాలు కంటిన్యూగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. అవును. కొన్ని వేల మంది, లక్షల మందికి అన్నదానాలు, అవును. మెడిసిన్స్, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ అవును. ఇంకా సేవలు చేయందంటూ లేదు మనము. పిల్లల్ని చదివిపియడం, పెళ్ళిళ్ళు చేయడము, ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది మనం అనాథ శవాలకు దాన సంస్కారాలు దాన చేయడము. సంస్కారాలు. కరోనాలో చాలా మంది అది దేవుడు నాకిచ్చిన వరమో, శాపమో నిజం. తెలియదు. నిజం. నా చేతుల మీదుగా ఒక 70, 80 మందిని దాన సంస్కారాలు చేయడము. అవును. ఇవన్నీ మీ సేవలు. కుటుంబానికి కరోనా యెస్. వచ్చినా గూడా. వచ్చింది. అవును. 3 రోజులే మేమందరము అవును. ఒక 3 రోజులు రెస్ట్ తీసుకున్నాం. మాకు కరోనా వచ్చినా గూడా మేము పోయి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి మాస్కులు పెట్టుకొని మళ్ళీ వచ్చి ఇది చేస్తుంటే మేము అంటే గైడ్ అవును. చేసుకుంటూ అవును. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేది. బా! అది. అండ్ నాకు బాగా నచ్చే అంశం ఏంటంటే మీ ప్రతి పుట్టినరోజు కొన్ని వందల మందికి కొత్త జీవితాన్నిస్తారు. కుట్టు మిషన్ల దగ్గర నుంచి చిన్న పిల్లలకి. సో స్కాలర్‌షిప్‌లు అన్నీ ఇస్తాం. అవును. దానికి గూడా నాకు స్పాన్సర్స్ ఉన్నారన్న. ఆ! దేవుడి దయ వల్ల. నా పుట్టినరోజుకైతే అదే పాపం గదా! వాళ్ళు గూడా స్పాన్సర్ చేస్తారు. అన్న నేను అంటే నాకు స్తోమత ఉందా లేదా తర్వాత విషయం. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళకు నిజంగా హ్మ్. చేతులు జోడించి మీ అందరి నిజంగా. ముందు థాంక్స్ నిజంగా. చెప్పుకోవాలి. రైట్. అన్న ఫైనల్‌గా అంటే మామూలుగా అవార్డ్స్ ఫంక్షన్‌లు ఇవన్నీ ఒక లగ్జరీ ఈ విలాసాల కింద చూస్తారు చాలామంది. ఏదో ఊరికే అనవసరమైన ఖర్చు పెడతారు. కోట్ల రూపాయలు వృధా చేస్తారన్నట్టుగా మాట్లాడతారు. వీటిని అనాథలకో, పేదలకో ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి గదా! అని గూడా కొందరు అంటుంటారు. ఇట్లాంటి విమర్శలకి మీ సమాధానం ఏంటి? అన్న సేవలు ఖచ్చితంగా చేయాల్సిందే. హ్మ్. ఎవరికైనా ఆపదలు ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిందే. దాంట్లో డౌటే లేదు. దానికి మా వీబీజీ ఫౌండేషన్ తరపున ఇప్పటివరకు ఎన్ని సేవలు చేసినామో లెక్కలేనన్ని సేవలు చేశాం. దానికి అవును. మీ నేను మీడియా ప్రూఫ్, యెస్. మీరు అవును. అందరు ప్రూఫ్ అవును. ఉన్నారు. ఈ అవార్డ్స్ ఇవి గుర్తింపులు గూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి కావాల్సిందే అన్న. ఓకే. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు. సైమా అవార్డ్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక చిరంజీవి గారున్నారు. ఆయనను గుర్తించలేరు. ప్రజలందరూ గుర్తిస్తారు. ఆయనకు నంది అవార్డో, లేకపోతే సైమా అవార్డో, అవును. ఆస్కార్ అవార్డ్ ఇప్పుడు మొన్న రాజమౌళి గారికి 'త్రిబుల్ ఆర్'కు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది గదా! కరెక్ట్. సో, కరెక్ట్. మన తెలుగు ఇండస్ట్రీ గూడా ఇట్లా అవును. ఉంది అని. అట్లాంటి దాంట్లో అట్లా గూడా మా దాంట్లో అలా ఉన్న వాళ్ళం గూడా హ్మ్. గుర్తిస్తే అరే! మన వైశ్యుల్లో వీళ్ళు గూడా ఉన్నారు. నేను చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయన్న. అవును. అది కట్టింది మా వైశ్యులు. వావ్! నీలోఫర్ కేఫ్. ఆ! నెలకు 40,00,000 రెంట్ కాబట్టి బాబురావు. బాబురావు గారు మా వైశ్యులు. ఆ! ఆ! లైక్ 'ఆర్ఎస్ బ్రదర్స్', కళామందిరు, అవును. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీఎంఆర్ గారు వీళ్ళంతా మా బా! వైశ్యులు. అంటే ఆ! చాలా మందికి ఇవన్నీ తెలుసు. బట్ అది చేసింది మా వైశ్యులని తెలవదు గదా! కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు 2 టీ హబ్ కట్టింది మా వైశ్యులు. ఆ! అట్లా చాలా మందున్నారు. సో, మేము అది ప్రౌడ్‌గా కరెక్ట్. కరెక్ట్. ఫీల్ అవుతాము. అట్లాంటి వాళ్ళని వాళ్ళని గూడా ఇంకా సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి, ఆ! గుర్తించాలి, గౌరవించుకోవాలి. 100% యెస్. ఈవెన్ ఇప్పుడు మీరు రోజు ఖచ్చితంగా మీరు ఫుడ్ అవును. ఆర్డర్ చేస్తారు. అవును. స్విగ్గీ. అవును. స్విగ్గీ ఆ! మా వాళ్ళదే. ఓడి మా కమ్యూనిటీ ఆ! అబ్బాయే. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవును. అట్లాంటి వాళ్ళు. అవును. సో, సో, అట్లాంటి వాళ్ళను చూపిస్తే ప్రపంచానికి కూడా తెలుస్తది కరెక్ట్. గదన్నా! ఇన్‌స్పైర్ అవుతారు. ఎంతో ఇన్‌స్పైర్ మంది అవుతారు. ఇన్‌స్పైర్ ఖచ్చితంగా అవుతారు. ఇన్‌స్పైర్ అవుతారు. హ్మ్. మా అట్లాంటి వాళ్ళ స్థాయికి ఎళ్ళకున్నా అట్లాంటి వాళ్ళ దాంట్లో ఒక 10% ఎళ్ళినా గూడా మనకు మంచిదే గదన్నా! సంతోషమే గదా! అట్లా. హ్మ్. మీరు ఎళ్ళకపోయినా ఏం లేదు. మీరెళ్తారు నాకు తెలుసు కదా! రైట్. సో, ఇవి ఈ అవార్డ్స్‌కి దరఖాస్తు చేసుకోమని గాని, లేదని మీ వైశ్య కమ్యూనిటీకి మీరేం పిలిపిస్తారు? యెస్. సో, వన్స్ అగైన్ అందరికి జై వాసవి అండ్ ఇవాళటి వరకు నిజంగా వైశ్య అచీవర్ అవార్డ్స్ మా కమ్యూనిటీలో చాలా మంది సపోర్ట్ చేస్తుర్రు. కమ్యూనిటీలో ఉన్న పెద్దలకు, పిల్లలకు, చిన్నలకు అందరికీ మా మహిళామూర్తులకు అందరికీ నా హృదయపూర్వక వేడుకేందంటే, మీకు తెలిసిన వాళ్ళను ప్రతి ఒక్కరిని నామినేషన్ చేపియండి. మీ నుంచి మాకు కావాల్సింది అదొక్కటే సహాయం. ప్రతి ఒక్కరికి ఇది స్ప్రెడ్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. ఆహ్, అంటే మన కమ్యూనిటీలో ఇప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళుంటరు. నేను ఇందాక చెప్పినాను. ఒక డాక్టర్ ఉండొచ్చు. మొన్న ఒక అబ్బాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. ఒక అబ్బాయి స్కేటింగ్‌లో 3, 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అట్లాంటి వాళ్ళని ప్రతి ఒక్కరితోటి నామినేషన్ చేపియండి. మీకు ఒక చిన్న పల్లెటూరులో ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు ఇంటర్‌లో ఒక అమ్మాయికి 595 ఎంతో మార్క్స్ వచ్చాయట. బా! సారీ 10థ్‌లో 595 ఆ! అంటే నాట్ ఎ జోక్ అది. ఓహ్!
సో, అట్లాంటి వాళ్ళను గూడా అందరినీ గుర్తించి చేయాలి. అట్లాంటి వాళ్ళందరితోటి నామినేషన్ జేపిస్తే, వాళ్ళను ప్రపంచానికి పరిచయం జేసే వేదిక అవుతదిది. ఓకే. చాలా పెద్ద ఎత్తున జేయబోతున్నాం. అంగరంగ వైభవంగా ఉంటది. మీరు గూడా ఆ రోజు తప్పకుండా రావాలి. ఖచ్చితంగా. సో, తప్పకుండా. మీ ఛానల్ ద్వారా గూడా మా కమ్యూనిటీలో ఉన్న లైవ్ వాళ్ళందరికీ కవరేజ్ ఇస్తాము. ఖచ్చితంగా. థాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్నగారు. సో, ఇది నేను మా కమ్యూనిటీ ప్రజలందరిని కోరుకునేది. సో, మాకు ఓన్లీ వన్ సపోర్ట్. ఓకే. మీ అంటే ఒక మౌత్ పబ్లిసిటీ అనేది చాలా పెద్ద పబ్లిసిటీ. అవును. మీరు కోట్లిచ్చి పెట్టినా గూడా పబ్లిసిటీ గాదు. అవును. సో, మౌత్ పబ్లిసిటీ జేయండి. వైశ్య అచీవర్ అవార్డ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాము. మన వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరికీ ఇదొక మంచి వేదిక అవుతదని జెప్పేసి మీరు ప్రపంచానికి తెలియజేయండి. మీ ద్వారా కనీసం ఒక 10 మందినన్నా నామినేషన్ జేపియండి. వండర్‌ఫుల్. ఎవరికి అవార్డ్ వస్తదో తెలియదు. అట్‌లీస్ట్ మీరు నామినేషన్ జేసిండ్రనే ఒక అవును. ఇదన్నా ఉంటది అట్లా. సో, వైశ్యులన్న వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే నామినేట్ చేయండి ఫస్ట్. యెస్. 18 రంగాలే ఉన్నాయి. ఇట్లేం అనుకోవాల్సిన అవసరంలా. ముందు అంతే వాళ్ళు ఆ కేటగరీ జూసుకొని దాంట్లో చూసుకొని నామినేషన్ అలా జేసేస్తే నామినేషన్ అయిపోతది. చేసేసుకోవడమే. అంతే. అంతే. రైట్. రైట్. సో, అయితే ఆ కేటగరీస్ మేము వీడియో కింద డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాం. యెస్. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసుకొని యెస్. మీరు ఆ వాటికి నామినేషన్ చేయొచ్చు. యెస్. అట్లాగే ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న. రాజుగారు పడిపోతే చూడాలని, రాజుగారు చెడిపోతే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి మీరిచ్చే సందేశం ఏంటి? దేవుడున్నాడన్న. మనకి అంటే పడిపోవడం, లేవడం అసలు నాకు కొత్తేం గాదు. అవును. అసలు ఇంకా అది నేను పడిపోయినా బాధపడా, హ్మ్. లేచినా అంటే ఏదో ప్రౌడ్‌గా ఫీల్ గాను. అంటే అదే. నేను అది నీకు చెప్పాలన్నా ఇవాళ ఇప్పుడు నీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చేదాన్ని కూడా అవును. ఇవాళ మా డ్రైవర్ రాకపోతే నేను ఏదో క్యాబ్ బుక్ చేసుకొని, ఆటో అవును. బుక్ అవును. చేసుకొని వచ్చినా. చూస్తున్నా. అవును. పొద్దున ఓ మూవీకి వెళ్ళేదుంటే స్కూటర్ మీద వెళ్ళినా. అవునా? ఆ! అంటే మా మూవీ ప్రోగ్రామ్ కూడా పెట్టిర్రు. దానికి అవును. స్కూటర్ మీద వెళ్ళినా. నేను దేనికి భయపడా. పడిపోవడము, లేవడము అసలు మనకి ఏం కొత్త గాదు. ఇప్పటికి 10 సార్లు పడ్డాం, లేసినాం. ఇంకా 100 సార్లు పడ్డా లేస్తాము. ఆ! నన్ను తీసుకుపోయి ఎడారిలో ఎత్తేసినా నేను మళ్ళీ రాజాలాగానే బతుకుతా. సముద్రంలో వేసేసిన రాజాలాగానే బతుకుతా. అట్లా పడిపోవాలి అని కోరుకునే వాళ్ళకు మీరేదైనా కోరుకోండి. మీరు మంచిగుండండి. అబ్బబ్బబ్బబ్బా! బస్ సూపర్. మీరు మంచిగుంటే చాలు. వండర్‌ఫుల్ అన్న. వండర్‌ఫుల్. సో, ఈ సమాధానం కోసం ఎందుకంటే నేను నాకు తెలుసు. అంటే ఒకరు విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళకి చక్కగా ఫోను జేసి, "అన్న థాంక్ యూ అన్న. నువ్వు విమర్శించడం వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను." నిజమన్న అది. ఆ! నేను నిజంగా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి. చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హ్మ్. అరే! వాడు ఆ రకంగా చెప్పిండు. దానికి కరెక్ట్ మనం న్యాయం చేస్తే బావుంటది గదా! అవును. అనంగానే ఆ థాట్ వచ్చేసి మనం చేస్తాము. అది నిజంగా అది బంపర్ హిట్ అయిపోతుంది. అది. సో, అట్లాంటి విమర్శలే నాకు గావాలి. నా ఎదుగుదలకు నిజంగా విమర్శ ఎవరైతే విమర్శ చేస్తుర్రో చాలా థాంక్స్ అన్న. అంటే వ ఎప్పుడు మనకు టీచర్ గూడా చిన్నప్పుడు కొడుతుంటేనే మనం అంతే చదువుతుంటిమి. గదా! అవును. అట్లా ఉండాలి. అవును. అవును. అట్లుంటేనే కొంచెం మనం గూడా కరెక్ట్. కరెక్ట్ ఉంటాము. సో, మనకు పాఠాలు చెప్పేవాళ్ళే గాదు. గుణపాఠాలు గుణపాఠాలు చెప్పేవాళ్ళు గూడా కూడా గావాలి. మనకు లేకపోతే మనకు గూడా కొమ్ములొస్తాయి. లేకపోతే వస్తాయి. అట్లా. సూపర్ అన్న. ఆల్ ది బెస్ట్ మీకు. థాంక్ యూ అంటే అన్న. థాంక్ యూ. మీ ప్రస్థానంలో నాకు కొంత షేర్ ఉండడం యెస్. గర్వకారణం. యెస్. సో, మీ వీబీజీ చూసాను. వీబీజీఎఫ్ చూసాను. యెస్. ఎంఎంఎన్ చూసాను. యెస్. ఇప్పుడు వా! వా వారే వా! చూడబోతున్నాం. అద్భుతంగా అంటే ఆల్రెడీ టేస్ట్ అదిరిపోయింది. అంటే ప్రారంభమే అదిరిపోయింది. సో, ఇక అవార్డ్ ఫంక్షన్ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా బా చేస్తాం. నభూతో అన్నట్టుగా చేస్తారని అనుకుంటున్నాను 100% నేను. ఆల్ నో ది డౌట్. బెస్ట్ అన్న. మీకు, మీ టీమ్‌కి, మీ డైరెక్టర్స్ టీమ్ అందరికి కూడా మరొకసారి అభినందనలు. కంగ్రాచ్యులేషన్స్ ఇన్ థాంక్ యూ అన్న. అడ్వాన్స్. మా మరొక్కసారి మా స్పాన్సర్స్ దేవుళ్ళందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరున్నారు గాబట్టే ఈ అవార్డ్ చేయగలుగుతున్నాం. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లే కావాలి. థాంక్స్ ఎ లాట్. మా స్పాన్సర్ దేవుళ్ళందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. రైట్. వైశ్య సోదర సోదరీమణులందరికీ మరొక్కసారి నేను కూడా చెప్తున్నాను. మీరు 18 కేటగిరీలని మన డిస్క్రిప్షన్‌లో కింద ఇస్తున్నాను. మీరు చూసుకొని మీ చుట్టుపక్కల వారు గాని, మీరు గాని అర్హులైతే గూడా ఏ డేట్ లోపు చేసుకోవాలన్నా 10th ఇది? మే 10th. ఓహ్ మై గాడ్! డేట్ హ్మ్. తక్కువుందయితే. హ్మ్. మే 10థ్ లోపు మీరు ఖచ్చితంగా మీరు గనక పంపిస్తే అవార్డ్స్ కేటగిరీలో ఖచ్చితంగా మీరు గూడా ఎంపిక కావచ్చు. మీకు తెలిసిన వారు గూడా ఎంపిక కావచ్చు. దీంట్లో ఎటువంటి డబ్బులు గాని, పక్షపాతం గాని, ఇన్‌ఫ్లూయెన్స్‌లు గాని ఉండవు అని రాజుగారు హామీ ఇస్తున్నారు. రాజుగారు ఎలాంటి వారో తెలుసు కాబట్టి నేను గూడా హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా అవి జెన్యూన్ అవార్డ్స్. వచ్చిన వాళ్ళు నిజంగా ధన్యులు. సో, థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. రైట్ అన్న. థాంక్ యూ. మరొకసారి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ థాంక్ యూ అన్న. అన్న. థాంక్ యూ. సో, చూసారు గదా! వీబీజీ రాజుగా సుపరిచితులు, చిరపరిచితులైన మన మడిపడిగ రాజు గారితో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.